శ్రమ ఎందుకు పెడుతున్నాడంటే పరలోక రాజ్యాన్ని ఉచితంగా ఫ్రీగా ఇవ్వడానికి దేవునికి ఇష్టం లేదు. రేపొద్దున వాళ్ళందరూ గొడవ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఊరుకోరుగా. న్యాయతీరులో నిలబడినప్పుడు అయ్యా వాళ్ళకి సులువుగా పరలోక రాజ్యం, మాకు కూడా రక్షణ మార్గాన్ని మా హృదయాలు కూడా తెలిస్తే మేము రక్షణ పొందేవాళ్ళం కదా. మేము ఇన్ని కష్టాలు లోకంలో పడ్డాం, మాకు నిత్య జీవం లేదని సైతాన్ని ఊరుకుంటాడా? నేను గర్వించాననే కింద పాతాళం తోసేసి నా కొరకు ఒక పెద్ద నరకాగ్ని గుండాన్ని సిద్ధపరిచేసావు. వాళ్ళు నీ స్వస్థాలు చేసుకున్నావనా? వాళ్ళు పాపం చేస్తే వారికి సిరిలో మరణించావు. వాళ్ళు పాపం చేసి తప్పు చేస్తే వాళ్ళ కొరకు నువ్వే ప్రాయశ్చిత్తం నా కొరకు చేసేవా? నా కొరకు నువ్వు ప్రాయశ్చిత్తం చేయలేదుగా. నేను గర్వించాను కరెక్టే, గర్వించంటే గద్దించావా? గద్దించకుండా అమాంతంగా త్రోసేసావు కిందకి. వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తున్నారు, ప్రతిరోజు గర్విస్తూనే ఉంటారు, చెడుతనం చేస్తూనే ఉంటారు, నేను కాయలు రేపుతుంటారు, అయినా వారిని సహిస్తున్నావు. అంతేకాదు వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. ప్రాణం పెట్టడమే కాదు, కనీసం శ్రమ లేకుండా వాళ్ళకు పరలోక రాజ్యంతో అని ఊరుకుంటాడు.